చాలా సంతోషం. ఏ మీటింగ్ పోయినా 80% మొగలు కనిపించేది, 20% మహిళలు కనిపించేది. కానీ అలా మా అక్క చెల్లెలు ఒక పండుగ వాతావరణంగా పాలపిట్ట చీర, ఇంద్రమ్మ చీర కట్టుకొని వచ్చి స్వాగతం దొరికిన మా అక్క చెల్లెలకు, మా తల్లులందరికీ శిరస్సు వచ్చి నమస్కారాన్ని కలిగిస్తుంది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళలు తన కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే లక్ష్యంతో తెలంగాణలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరుల లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో ఇవాళ ఈ గుండాల మండలంలో ఎన్ఆర్టీకి సంబంధించి అభివృద్ధి నిల్వ కానీ ఆహార పదార్థాల నిల్వ కోసం గతంలో 30 లక్షలు శాంక్షన్ అయితే సరిపోదని చెప్పి నిన్ననే మరి 19 లక్షలు కూడా శాంక్షన్ చేసాం. 49 లక్షలు అంటే సుమారు ఒకేసారి మీ మండలానికి మా మహిళా అక్కడిల కోసం 50 లక్షలు మనం శాంక్షన్ చేసి మనం శిలాఫలకం వేసుకోవడం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి పేదలు మార్కెట్ కమిటీ చైర్మన్ మా విమలా వెంకటేశ్వర గారికి, అదేవిధంగా పిఎస్సి చైర్మన్ భిక్షమల్ల గారికి, మా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఎండో గారికి, ముఖ్యంగా గుండాల మండలం నుంచి మా సోదరి మా రేణుక చెల్లె తెలంగాణలో ఏది ఇచ్చినా గౌరవ ముఖ్యమంత్రి చేత మొదటగా బహుమతి తీసుకునే మా రేణుక చెల్లె ప్రత్యేకంగా అభినందనలు. ఆ రోజు ఇంద్రమ్మ చెల్లెల విషయంలో కూడా మా నాలుగు మన మండలానికి చెల్లె ముఖ్యమంత్రి చేత ఇంద్రమ్మ చెల్లెలు తీసుకుంది. మరి మొన్న వర్షానికి లెక్క చేయకుండా ఎండాక వానక గౌరవ ముఖ్యమంత్రి ఉట్టి వారంగా వర్షం కొట్టి ఇంట్లో పడతారు, సర్పంచ్ వర్షం వచ్చినా పోతారు. కానీ మా ముఖ్యమంత్రి గట్టోడు మొండోడు అక్క జిల్లాల కోసం వర్షం సైతం లెక్క చేయకుండా నా కోసం